ఈడు ఇన్ని పచ్చిమూతులు ఇప్పుడు నేను ప్లే చేసి వినిపిస్తున్నా మీకు. వాడు మాట్లాడాడు, నిన్నటి వీడియో ఒకటి ఉంది, అది కూడా మీకు ఒకటి చూపించాలి. ప్రతి ఒక్కళ్ళని పట్టుకున్నాడు. మాట్లాడే లాంగ్వేజ్ అంటే మీ అందరికి బ్లడ్ బాయిల్ అవటం ఖాయం. ఇలాంటి వెధవ కూర్చుని ఇక నుంచి రామాయణం సిరీస్ పెడతాడంట. ఏంట్రా ఎవరిని కళ్ళు కప్పుదాం అని మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా కాకుండా నిన్న ఈ వెధవ వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆడికి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో వాడిని అన్ఫాలో చేశారు. వెరీ గుడ్ సైన్, వెరీ గుడ్ సైన్. కానీ 1.5 మిలియన్ ఉంటావేంటండి? ఇంకా 1.5 మిలియన్ ఉంటావేంటి? 22 లక్షల మంది అడిగి యూట్యూబ్ లో ఉంటావేంటి? అది కూడా పడిపోవాలి. దేశం గురించి మాట్లాడితే అందరం యూనిటీగా ఉంటాం కదా, వినిపిస్తున్నాం కదా. కొంతమంది ఏంటి అందరూ ముందుకు రావాలి ఈ విషయంలో. మనం అబ్జర్వ్ చేస్తే నిన్న స్టేటస్ లో పెడుతున్నాడండి, ఆల్కహాల్ ఇంజురీ టు, ఇది వదిలేండి. ఇక్కడ కూడా మళ్ళీ కీచకుడు అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. దీంట్లో అత్యాచారం చేయడం, రేప్. ఈ ఎదవ రేప్ అన్న వర్డ్ ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు. ద్రౌపది ఈడెక్కడా మానట్లేదు. వాడు ఇన్స్టాగ్రామ్ ఇంకా స్టోరీలోనే ఉంది. ఇది మీరు చూసుకుంటే 14 hours బ్యాక్ అప్లోడ్ అయింది. ఇప్పుడు నేను హిందూని అని మాట్లాడే ఈ వెధవ ఒక్కసారి వీడి ఆడియో వినిపిస్తాను. వీడియో చూసి ఈడే రకమైన హిందూ మనం కూడా మాట్లాడదాం. ఆగండి. ఈ సంస్కృతి సాంప్రదాయం ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా భాగం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. ఈ బైబిల్ ఎక్కడిది అని చేసి అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చించాను. యేసు ప్రభు ఆజ్ఞ లేదు, నువ్వు ఎక్కడ తిరగలేవు. కానీ హిందువుల్ని మాత్రం ఏమన్నారో నువ్వు ఇందాక?